ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రీవ్యూలో వీడియో వచ్చాను కదా, సో దాన్ని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఒకసారి. అండ్ కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియోని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన వీడియో ఎక్కడ నుంచి అయితే ఇక్కడ ఫొటోస్ రావడం స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఆ పార్ట్ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ వేసి నేను ఇచ్చిన వీడియో నుంచి ఫోటో స్పాట్ని డిలీట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2.3 సెకండ్స్ వరకు పెట్టుకోండి. అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2.3 సెకండ్స్ వరకు చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను 2.3 సెకండ్స్ వరకు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మెర్క్యూరియస్ ఎఫెక్ట్ని చూసేయండి. 1.5 సెకండ్ వరకు వచ్చే విధంగా చేసుకోండి. సెకండ్ ఫోటోకి కూడా అదే ఎఫెక్ట్ ఇచ్చేసేయండి. అండ్ థర్డ్ ఫోటోకి కూడా అదే యానిమేషన్ ఇచ్చేసేయండి. అండ్ ఫోర్త్ ఫోటోకి కూడా అదే యానిమేషన్ ఇచ్చేసేయండి. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అండ్ షేక్ ఎఫెక్ట్ పర్సెంటేజ్ వచ్చేసి 10% చేసుకోండి ఇక్కడ. అండ్ 10% చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ దాకా తీసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత మనకు వీడియో అనేది ఆల్మోస్ట్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.